ఏదైతే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఆర్టికల్ 370 ఏ విధంగా తెచ్చాడో అదేవిధంగా ఈరోజు అన్నదమ్ముల్లా ఉన్నటువంటి ఎస్సీల మధ్య చిచ్చు పెట్టేందుకు ఈరోజు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు కనుసన్నల్లో వర్గీకరణకు అనుకూలంగా తీర్పిచ్చారు. గతంలో కూడా ఇదే విధంగా సుప్రీంకోర్టులో తీర్పిచ్చారు. ఆ రోజు సుప్రీంకోర్టులో ఉన్నటువంటి ధర్మాసనం దాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. ఆ కేసును కొట్టేశారు. మళ్ళీ ఈరోజు మాదిగల ప్రాబల్యం చూపించుకునేందుకు కిషన్ రెడ్డి, నరేంద్ర మోడీ, మందాకృష్ణ మాదిగ వాళ్ళ కాళ్ళు పట్టుకొని ఈరోజు వర్గీకరణ సమస్య మరలా తీసుకొచ్చాడు. అయినా మేము డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగబద్ధంగా పోరాడతాం. ఢిల్లీ స్థాయిలో మేము ఎక్కడా కూడా వెనకడుగు వేయం. రెండు తెలుగు రాష్ట్రాలు వచ్చిన నా మాల రక్తబంధువులకు చేతులు జోడించి దయచేసి జాతి ప్రయోజనం కోసం ముందుకు రామని ఈ సందర్భంగా పిలిపిస్తూ సెలవు తీసుకున్నాను. జై భీమ్, జై భారత్. రాజధాని నడిబొడ్డు ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద రెండు తెలుగు రాష్ట్రాల మాల సంఘాల ఆధ్వర్యంలో ఏదైతే ఆగస్టు 1 సుప్రీంకోర్టు రాజ్యాంగానికి విరుద్ధంగా పార్లమెంట్లో అమెండ్మెంట్ లేకుండా ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా ఇచ్చినటువంటి తీర్పుని ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల మాలను వ్యతిరేకిస్తూ చేస్తున్నటువంటి యొక్క నిరసన కార్యక్రమానికి వందల వేలాదిగా రెండు తెలుగు రాష్ట్రాల నుండి వచ్చినటువంటి నా మాల రక్త సంబంధికులందరికీ ఉద్యమ జేబీములు తెలియజేస్తూ ఇప్పుడే మొదలైంది, ఇది అంతమని అనుకుంటా ఉన్నారు. ఇది ఆరంభం మాత్రమే. మీరు ఏదైతే వర్గీకరణ అంశాన్ని రాజ్యాంగ విరుద్ధంగా అలాగే ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా తెచ్చినటువంటి ఈ యొక్క తీర్పుని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉండబడినటువంటి మాలల్ని, దళితుల్ని ప్రధానంగా మీరు తీసుకొచ్చినటువంటి ఈ యొక్క తీర్పులో మాలలకి రిజర్వేషన్ తగ్గిస్తూ మాదిగలకు పెంచుతుంది అనుకుంటా ఉన్నారు. కానీ దానిలో ఒక క్రిమినల్ పద్ధతి తీసుకొచ్చారు. రిజర్వేషన్ ఎత్తివేసినటువంటి ప్రక్రియ ఈ కేంద్ర ప్రభుత్వం భుజాన పెట్టుకుంటే ఆ భుజాన పెట్టేటటువంటి అంశాన్ని ఈరోజు మందాకృష్ణ మాదిగా ఆర్ఎస్ఎస్ అడుగుజాడల్లో నడుస్తున్నటువంటి బీజేపీకి ఒత్తాసుగా మనువాద రాజకీయ పార్టీలను భుజాన పెట్టుకుని ఈరోజు దళితుల్లో రిజర్వేషన్ కొట్టివేసే దిశగా, రిజర్వేషన్ ఎత్తివేసే దిశగా మందకృష్ణ పోరాటం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏదైతే వర్గీకరణకు వ్యతిరేకంగా వచ్చినటువంటి తీర్పుని ఈరోజు వర్గీకరణకు మద్దతుగా వచ్చినటువంటి తీర్పుని వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా మహరులైన మాలలు, యుద్ధ వీరులైన మాలల సత్తా ఈ దేశానికి తెలియబోతా ఉందని ఈ యొక్క జంతర్ మంతర్ వేదికగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ నుండి ప్రభుత్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు ఆర్డినెన్స్ తేటానికి వీల్లేదని, మాలల శాతాన్ని దృష్టి పెట్టుకోండి, 341 ఆర్టికల్ని దృష్టిలో పెట్టుకోండి, అలాగే రాజ్యాంగాన్ని ఒకసారి నెమరు వేసుకోమని సందర్భంగా ప్రభుత్వాలని, కేంద్ర ప్రభుత్వాలని హెచ్చరిస్తా ఉన్నాం.